హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో నేను వీడియో అప్లోడ్ చేసి 1 వీక్ పైన అయిపోయింది కదా, ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అయ్యామన్నమాట. సో కొత్త ఇంట్లోకి వెళ్ళాము, అందుకని కొంచెం బిజీ అనమాట. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ మేము సండే అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి ద్వారకా తిరుమల వెళ్తున్నాము. దారిలో జంగారెడ్డిగూడెంలో ఆగి మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒకసారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి వెళ్దామని. సో మా బాబు స్లీపింగ్ టైం అనమాట ఇది, అందుకని చెప్పి ఎత్తుకోమని పేచి పడుతున్నాడు. అందరం కలిసి వెళ్ళామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈవినింగ్ టైంలో భక్తులు ఎక్కువ లేరు కాబట్టి ఫ్రీగా హ్యాపీగా దర్శనం జరిగింది. ఇదిగోండి మెయిన్ ఈ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి బయటికి తీసుకెళ్ళాం. కొత్తగా ఉంది వాడికి, మొత్తం నిద్దట్లోంచి లేపి మా అమ్మ ఎక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి చూడండి అలా చూస్తున్నాడు. వెనకాల వాళ్ళ బుడ్డి మరదలు అనమాట. సో ఇద్దరి కోసం పిల్లలు ఉన్నారు, చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇంకా టెంపుల్స్కి వెళ్దామని అందరం ఫిక్స్ అయిపోయాం. సో చూసారా, నిద్ర మొత్తం కొంచెం వదిలిందనమాట, హ్యాపీగా నడుస్తున్నాడు. ఇప్పుడైతే అందరూ కలిసి కూర్చున్నామన్నమాట కొంచెం సేపు, ఎందుకంటే దర్శనం బాగా జరిగింది. 1 నిమిషం కూర్చోవాలి కదా టెంపుల్లో, ఇంక కూర్చొని స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. అప్పటికే 4:30 అయిపోయింది టైము. ఈవినింగ్ మేము ఎప్పుడు ఈవినింగ్ బ్యాచ్ అనమాట. ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే ఆ టైంలో ఎండగా ఉండదు, కొంచెం హ్యాపీగా పిల్లలతో ఉండొచ్చు. అండ్ మార్నింగ్ టైంలో వర్క్స్ ఇంటి పనులు అలా ఉంటాయి కదా పిల్లలు ఉంటే, సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే సూపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ చూసారా, ఇద్దరికి నడుస్తున్నారనమాట. మొత్తం అయితే వదిలిపోయింది ఇద్దరిది. కార్లో పడుకున్నారు. కన్నాపురం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే వరకు స్లీప్ వేశారనమాట. జంగారెడ్డిగూడెం రాగానే టెంపుల్కి లేచారు. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం మేము ద్వారకా తిరుమల. ఎందుకంటే కమలాకాయ ఎందుకు తింటున్నామంటే, నేనైతే వామిటింగ్ బ్యాచ్ అనమాట. కార్ ఎక్కితే కొంచెం కడుపులో తిప్పుద్ది, సో అది తింటే కొంచెం బాగుంటుందని తింటడం అనమాట. అండ్ స్టార్ట్ అయిపోయాం అందరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళామంటే ఏనుగు దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే మా బొడ్డోళ్ళు ఏనుగుని చూసి కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది కదా వాళ్ళలో, అందుకని చెప్పి ఏనుగు దగ్గరికి వెళ్ళాము. దాని పేరు గజలక్ష్మి అంట. కొంచెం ఆయన ఏనుగు నుండి దూరంగా ఉండండి అమ్మ అంటున్నారు. ఎందుకు అన్నారంటే, దానికి కోపం వచ్చినప్పుడు చెరుగ్గళ్ళ తింటుంది, అది మొహం మీదకి సిరుద్దంట, అది ఎక్కడికో వెళ్ళి పడుతుందంట, అందుకని చెప్పి కొంచెం దూరంగా ఉండమని చెప్పారు. అండ్ కుందేలు పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ. అండ్ ఇది గుర్రం అనమాట. సో ఈ గుర్రం పేరు కూడా ఆయన చెప్పారు, శ్వేత అంట పేరు. సో తెల్లగా ఉందని చెప్పి శ్వేత అని పెట్టుంటారు మేబీ. ఇది కూడా భలే ఉంది గుర్రం. అండ్ ఇక్కడ చూసారు, ఇదంతా గోశాల అంట. మొత్తం గోవులు ఎన్ని ఉన్నాయో, చాలా దూడలు ఆవులు చాలా ఉన్నాయి. సో ఈ పిల్లలకి మొత్తం చూపించామన్నమాట ఇవన్నీ. కొంచెం చూస్తే యాక్టివ్నెస్ వస్తుంది కదా వీళ్ళల్లో అని చెప్పి, మా బుడ్డదే అయితే చెల్ గుర్రం అని చెప్పి భయపడుతుంది ముట్టుకోవడానికి. సో మొత్తం అన్ని యానిమల్స్ని ఒకసారి అయితే చూసేసారు వీళ్ళు. ఇంకా స్టార్ట్ అయింది వీళ్ళ గొడవ. కింద కూర్చొని రాను అని మారం చేస్తున్నాడు మావాడు. సో అందుకని ఒక రౌండ్ తిప్పుదామని చెప్పి ఎత్తుకొని తిప్పుతున్నాను. దర్శనానికి లేట్ అయిపోతుంది. మళ్ళీ 5 to 7 దర్శనం నిలిపివేస్తారు. 7 గంటల తర్వాత మాత్రమే దర్శనానికి ఎలా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే. సో అందుకని చెప్పి మళ్ళీ 7 నుంచి 9 వరకు. సో అందుకే లేట్ అయిపోతుందని చెప్పి దర్శనానికి వెళ్ళిపోతున్నాం మేమైతే. సో మా బుడ్డోళ్ళని తీసుకెళ్తుంటే అక్కడ చూసారా, సైడ్ బై సైడ్ షాప్స్ ఉంటాయి కదా, బొమ్మల షాప్స్. చిన్నపిల్లల కోసమే మెయిన్ అట్రాక్ట్ చేయడానికి పెడతారు వాళ్ళు. వీళ్ళైతే దర్శనానికి ఫస్ట్ వెళ్ళి వచ్చేటప్పుడు కొనిస్తాము అంటే వినిపించుకోవట్లేదు. సో ఏ షాప్ దగ్గర చూసినా ఆ షాప్ దగ్గర ఆగుతున్నారు ఇద్దరు. సో వచ్చేటప్పుడు కొనిస్తామని చెప్పి ఇంకా దర్శనానికి అయితే తీసుకువెళ్ళిపోయాము. అండ్ చూసారా, చాలా బొమ్మలు ఉంటాయి కదా, పిల్లల్ని మెయిన్ అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి ఉంటాయి. సో మేము కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అవి వాళ్ళకి నచ్చినవి కొనివ్వచ్చు అనే వెళ్ళామన్నమాట. సో దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది, ఎందుకంటే ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను అంత వీడియో తీయలేకపోయాను. సో మెయిన్ ఎంట్రన్స్లో అయితే కొంచెం తీయగలిగాను, సో అవి తీసాను. అండ్ మా బుడ్డోడు చూసారా, నేను దాక్కున్నాను అనమాట. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడడానికి పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడు. అండ్ బుడ్డదైతే ఇక్కడ ఎలిఫెంట్ ఎక్కింది. ఎలిఫెంట్, ఈ ఫర్ ఎలిఫెంట్ అని చెప్పి అక్కడ చూపించాము. అండ్ ఇక్కడ కూడా ఎక్కేసింది.
కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నారు పిల్లలు. అండ్ దర్శనం సూపర్గా జరిగింది కదా. అండ్ వచ్చేటప్పుడు వీళ్ళకి కావాల్సిన బొమ్మలన్నీ కొనిచ్చామన్నమాట. మా వాడికి ఎక్కువ కార్స్ అంటే ఇష్టం అనమాట. ఎక్కువ కార్స్, జీప్స్ అంటే చాలా ఇష్టం. అందుకని షాప్కి వెళ్ళగానే వాడికి నచ్చినవి అయితే సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకున్నాడు. అండ్ బుడ్డదానికి అయితే సాఫ్ట్ టాయ్స్ అయితే ఇష్టం అనమాట. అవి సెలెక్ట్ చేసుకుంది. ఇంక దర్శనం అయిపోయింది కదా అని చెప్పి తినడానికి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది అనమాట. ఫుడ్ అంటే అన్నప్రసాదము వాళ్ళు పెడతారు కదా వాళ్ళు. సో అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు. అండ్ కొంచెం అన్నం వేడిగానే ఉంటుంది కాబట్టి నలిపి పిల్లలకు కూడా పెట్టేయచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ టైం అయితే ఇప్పుడు నైట్ 10 o'clock అయింది. ఈ టైంలో కూడా చాలా మంచిగా వాళ్ళు వడ్డిస్తున్నారనమాట. వేడివేడిగానే ఉంటుంది ఫుడ్ అయితే. అండ్ కడుపు నిండా తినేసాం హ్యాపీగా. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్దామని బయటకు వచ్చేసరికి చూడండి వీళ్ళు దోలేసాలు చూడండి. అర్ధరాత్రి ఇప్పుడు 11 అయ్యింది టైము. రోడ్డు మీద చూడండి ఎలా పాకుతున్నారు. ఇద్దరు నడవకుండా పాకుతున్నారు. మా బుడ్డోని చూసి బుడ్డదాన్ని చూసి బుడ్డోడు ఇద్దరికిద్దరు సరిపోయారనమాట. ఇంకా తర్వాత వీళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. మా వాళ్ళు నైట్ ఎక్కువ పడుకోరు. ఆఫ్టర్నూన్స్ పడుకొని నైట్లో ఆడుతూ ఉంటారనమాట. తెల్లారగట్ల ప్రాణాలు తీస్తారు. సో అందుకనే ఇంకా ఇప్పుడు వెళ్ళినా వీళ్ళు పడుకోరు అని చెప్పి అక్కడ చిల్డ్రన్స్ పార్క్ అని రాసి ఉందనమాట. సరే ఏమున్నాయని తీసుకెళ్తే కొన్ని ఉన్నాయి అనమాట. అర్ధరాత్రి టైము 11:30 అయింది. దెయ్యాలు తిరిగే టైము. ఆ టైంలో చూసారా అలా ఆడుతున్నారో వీళ్ళు. మేము ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ ఇష్టపడతాం అనమాట. అంటే నైట్ ఓవెల్స్ అంటారు కదా ఆ టైప్ అనమాట. మార్నింగ్ పర్సన్స్ కాదు, మేము నైట్ పర్సన్స్. మా బొడ్డోళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఇంకా వాళ్ళని హ్యాపీగా ఊపుతున్నాం అనమాట. అండ్ పిల్లలు ఆడుతూ ఉంటే మనకు కూడా ఆడాలనిపిస్తుంది కదా. కానీ అది చిల్డ్రన్స్ పార్క్, మనం ఊగేయాలంటూ ఏం లేవు. ఆ మూల అయితే ఉయ్యాల ఒకటి ఉంది. ఆ ఉయ్యాల అయితే బాగానే ఉంది. కొంచెం నేను కొద్దిసేపు ఊగాను. అండ్ నేను ఊగుతుంటే మా మావయ్య గారికి కూడా ఊగాలనిపించింది అనుకుంటా. మా మావయ్య గారు కూడా ఊగారనమాట ఉయ్యాల. అండ్ ఇక్కడ చూసారా మొత్తం అన్నీ చాలా ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి. మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఇది నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా లేదు. నేను కనిపించినవన్నీ షూట్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. అండ్ పిల్లలతో వస్తే కనుక ద్వారకా తిరుమల హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఫుడ్కి ఏ భంగా ఉండదు, అవి వెళ్ళే ఆటలకి కూడా ఏ భంగా ఉండదు. సో హ్యాపీగా అయితే ఉంటారు వాళ్ళు. అండ్ కొంచెం యాక్టివ్గా కూడా వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి బయటకు ఇలా తీసుకొస్తూ ఉంటే. అండ్ మీరు కూడా మీ పిల్లలతో రావడానికి ట్రై చేయండి. మా వాడికి అయితే ఇది బాగా నచ్చిందంట. దీని నుండి అయితే దిగట్లేదు. మా వాడిని చూసి ఇంకా 2-3 జాయిన్ అయ్యారు అక్కడ. అండ్ మా మావయ్య గారు అయితే ఉయ్యాలు ఊగుతున్నారనమాట. నేను మా మావయ్య గారు కూడా ఉయ్యాలు ఊగాము. మా అత్తయ్య గారిని కూర్చోమంటే కూర్చోలేదు. మరీ చిన్నపిల్లలతో పెద్దోళ్ళు ఊగితే బాగోదు అనుకున్నారేమో. అండ్ మా వాడు చూసారా కూర్చోబెడుతుంటే వెనక్కి తూలిపోతున్నాడు అనమాట. ఆడు పట్టుకోవడం అయితే ఇంకా రావట్లేదు. అండ్ వాడికి నచ్చినవి అయితే వాడు ఆడుకున్నాడు. నాకు ఒకసారి అయితే జారుడు వల్ల ఊగాలనిపించింది. ఊగడం కాదు, అదే జారడం, స్లైడ్ చేయడం. చూసారా పిల్లలతో వెళ్తే వాళ్ళే కాదు మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సండే అయితే ఇలా ఫన్ డే లాగా గడిచింది. నాకైతే నచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీతో ఒక రోజైనా మంచిగా టైం స్పెండ్ చేయాలి కదా. హ్యాపీగా ఉంటుంది, మైండ్ రిలాక్స్ అయిపోయింది అనమాట. సో ఒక్కసారి నేను ఎక్కి స్లైడ్ చేద్దామని చెప్పి ఎక్కుతున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో నీకు అవసరమా ఇది పిల్లల పార్కు అని అంటున్నారు. ఏం పర్లేదులేండి అని చెప్పి నేను ఎక్కడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఫోన్ అయితే ఇచ్చేసాను, ఎక్కాను. కానీ జారేటప్పుడు మాత్రం అది అంత ఎఫెక్టివ్గా అనిపించలా. ఎందుకంటే చిన్నపిల్లలకైతే బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే ఏం బాగుంటుంది. అయినా ఆనందం ఎక్కడ ఆక్క జారేసాను అనమాట. కానీ అక్కడ జారడానికి అది అంత ఎఫెక్టివ్గా లేదు. అయినా ఏదోలాగా జారాను, అసలు జారలేదు. సో ఫైనల్గా అయితే సండే ఇలా గడిచిందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ నా ఛానల్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అన్నీ వస్తాయి వీడియోస్ మీకు. సో వీడియోస్ అయితే పెట్టడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనమాట. అండ్ ఫ్యామిలీ వ్లాగ్ అయితే నాకు నచ్చింది, మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను. మా వాడు చూసారా ఇంక మార్నింగే
నైట్ 12:30కి ఇంటికి వచ్చామన్నమాట. ఇంక పడుకొని మార్నింగ్ ఇటు బొమ్మలు కొనుక్కున్న వాటితో ఆడుతున్నాడు. అండ్ సో మేము న్యూ హోమ్లోకి అయితే షిఫ్ట్ అయిపోయామండి. ఇది మా ఓన్ హౌసే అండ్ 3 స్టేర్ బిల్డింగ్. ఇది మేము 2nd ఫ్లోర్లో ఉంటామన్నమాట. సో ఇది కూడా మీకు హోమ్ టూర్ ఒక లాంగ్ వీడియో చేస్తాను అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని కూడా చూడొచ్చు. ఇదైతే హాల్ అనమాట. ఇప్పుడిప్పుడే లగేజ్ అంతా సదిరామన్నమాట. ఇంకా వస్తూ ఉన్నాయి, ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. మీకు హోమ్ టూర్ కావాలో లేదో అయితే చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ గైస్.